అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ వ్లాగ్స్కు స్వాగతం అండి. మనం ఈరోజు కార్తీక పురాణము 23వ అధ్యాయం చెప్పుకుంటున్నామండి. మనం కథలోకి వెళదాం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. గత 4 ఎపిసోడ్ల నుంచి పురంజయుడు కథ జరుగుతుంది కదండి. ఈరోజు కూడా శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట కథ చెప్పుకుంటున్నాం. కథలోకి వెళ్దాం. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవా, విజయమొందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపు అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశగా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గం మధ్యనున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యముపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపరాధులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంసగజగామీనులు,
పద్మపత్రాయత లోచనలు, విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులునియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. అక్కడున్న వాళ్ళంతా అంత గొప్పగా ఉన్నారట. ఆ నగరమందలి విలయాండ్రు నృత్యగీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హసాలంకృత ముఖిశోభితులై యుండిరి. ఆ పట్టణ కులాంగనలు ప్రతి శుశ్రూషా పారాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాసం వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టిరి. ఆయన రాజ్యానికి ప్రవేశపెట్టారు. ఆయన అంతఃపురానికి అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థానము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమముగా శరీరముడగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక మాసము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతి వారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇదండి ఈరోజు కదా. ఏం చెప్తున్నారు? పురంజయుడు భక్తిలో దిగాడు కదండి. తెలుసుకొని దైవభక్తిలో దిగిన తర్వాత ఆయన లైఫ్ చాలా మారిపోయి చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. అందుకని ఆయనకి భక్తి ఇంకా పెరుగుతోందన్నమాట దేవుడి మీద. భక్తికి పెరిగి ఇంకా ఏ క్షేత్రాలు తిరగాలి, నేను ఇంకా ఏమి సేవ చేయాలి స్వామికి అనే తపనతో ఉన్నాడనమాట. అలా శ్రీరంగక్షేత్రము, అయోధ్యకు అంతా వెళ్ళి తిరిగి అక్కడ చేసుకొని అంతా వచ్చాడనమాట. వచ్చి ఇంకా వృద్ధాప్యం వచ్చేసింది. కొడుకుకు అప్పగిచ్చేశాడు రాజ్యభారాన్ని. వచ్చి దైవంలో దిగాడనమాట. దైవభక్తితో కాలం గడుపుతూ అలా వృద్ధాప్యంలో మరణించి వైకుంఠానికి వెళ్ళాడండి పురంజయుడు. అది ఆ దైవభక్తి అనేది తెలుసుకున్న తర్వాత ఆయన లైఫ్ మారిపోయి చేంజ్ అయిపోయింది కదండి. అందుకని ఆ భక్తి ఎక్కువైపోయింది ఆయనకి దేవుళ్ళ మీద. అలా అండి ఈరోజు పురంజయుని కథ తెలుసుకున్నాం మనము. శ్రీరంగమున పురంజయుడు ముక్తి నొందుట తెలుసుకున్నాము. ఇదండి వీడియో. ఇది మనం ఈ కథ చెప్పుకుందాం. ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి విశంసో అధ్యాయము 23వ రోజు పారాయణం సమాప్తము. ఈరోజు మంచి మాట చెప్పుకుంటున్నామండి. కష్ట సమయంలో ధైర్యం మరియు నీతిని రెండింటినీ పాటించాలి. ధైర్యం లేకుండా ఏ లక్ష్యాన్ని సాధించలేము. ఆలోచించి అర్థం చేసుకొని ఆ తర్వాత మాట్లాడి మాట బాణం లాంటిది. వదిలిన తర్వాత తిరిగి రాదు. విజయం నీ చెయ్యిలో పడే వరకు ప్రయత్నం ఆపకూడదు. జ్ఞానమే నిజమైన సంపద. దాన్ని ప్రతిరోజు పెంచుకోవాలి. స్నేహితులను ఎంచుకోవడంలో బాధ్యతగా ఉండాలి. ఇదండి ఈరోజు చాణక్య నీతి మంచి మాట చెప్పుకున్నామండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. నమః పార్వతీపతే. హర హర మహాదేవ. శంభో శంకర. నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.